బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది వైఎస్ సునీత. అయితే ఇదే విషయాన్ని వివరించారు డీసీపీ శిల్పవల్లి. ఫేస్బుక్ లో కొందరు వ్యక్తులు తమను చంపుతామని పోస్టులు పెడుతున్నారని, ఆ పోస్టులను ప్రస్తావిస్తూనే ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు. పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సునీత కోరినట్లు తెలిపారు శిల్పవల్లి. డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి. తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్ట్ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విల్ టేక్ నెసరీ యాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ మనది సైబర్ క్రైమ్కి పర్టైనింగ్ టు ఓన్లీ ఫేస్బుక్. తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది వైఎస్ సునీత. అయితే ఇదే విషయాన్ని వివరించారు డీసీపీ శిల్పవల్లి. ఫేస్బుక్ లో కొందరు వ్యక్తులు తమను చంపుతామని పోస్టులు పెడుతున్నారని, ఆ పోస్టులను ప్రస్తావిస్తూనే ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు. పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సునీత కోరినట్లు తెలిపారు శిల్పవల్లి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, వైఎస్ సునీత తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కూడా తన ఫోన్ నంబర్ కి అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తనని చంపేస్తామంటూ కూడా పోస్టులు పెడుతున్నారు కొంతమంది అని చెప్పేసి ఈ రోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీకి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకోవాలి, నాకు ప్రాణహాని ఉంది, కొంతమంది కావాలని పోస్టులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారు, పర్సనల్ గా ఫోన్ వాట్సాప్ కూడా టెక్స్ట్ మెసేజ్ చేస్తున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు మెసేజ్లు పంపించారో ఆ ఫోన్ నెంబర్లు అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఫోన్ అడ్రస్ ఆధారంగా ఎవరు నిందితులు అనేది కూడా గుర్తిస్తాము, తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి సునీతకు పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది. ఆమె గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి కాల్స్ ఎక్కువగా అయిపోయాయి, మధ్యలో పట్టించుకోలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి, నన్ను చంపేస్తాము అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపైన గుర్తించి వారి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.